రేవంత్ అన్న ఏం చేసిండు అనే ఎర్రి పుష్పాలకి, అసలు అర్థమే లేని ప్రశ్నలు వేసే ఫాల్తుగాన్లకి ఒక మంచి ముచ్చట చెప్తున్నవి నుండి. రేవంత్ అన్న 3 నెలల సన్న బియ్యం పంపిణీ ఒకేసారి చేస్తున్నాడు. కారణము ఏదో రూమర్స్ పెట్టుకోకండి, రూమర్స్ క్రియేట్ చేసి బర్లం లేపకుండి. ముందస్తు జాగ్రత్త, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కురిస్తే నా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయ్యి బియ్యం అందయి పాపం వచ్చేటి పండగ, ఆషాఢం బోనాలు, శ్రావణము ఒక పొద్దులు, పూజలు, పునస్కారాలు, పండగ పబ్బాలు ఉన్నాయి ఇవి ఆ కాలంలో అని చెప్పేసి ముందు చూపుతోని ఆలోచించి, ఇంటికి పెద్ద మనిషి తాతనో తండ్రి ఉంటే ముందు చూపు ఆలోచించారు పోరగాళ్ల కోసం. గట్లా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆలోచించి 3 నెలల బియ్యం ఒకేసారి వేపిస్తున్నాడు. ఇంకేం కావాలరా భయ్, ఒకటి చేస్తూనే ఉన్నాడు కదా. తిన్న కుక్క తినిపోయాయంటే పన్న కుక్కను కట్టేసి కొట్టిండ్రంట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కూడా, మీరు వేస్తున్న నిందలు కూడా అంతే ఉన్నాయి. తిన్నోడు అందిన కాడికి నాక్కొని దోసుకొని వెళ్ళిపోయాడు. వాడిని ఎవ్వరు జుట్టు వీక్తలేరు, ఉన్నోని మాట్లాడుతున్నారు చేసేటోళ్లకు.